హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అందులో ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం, 12 పెన్నుల కొన్న వెల 8 పెన్నుల అమ్మిన వెలకు సమానము. 12 పెన్నుల కొన్న వెల, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇస్తుంటారు, చాలా రకాలు ఉంటుందండి. 10 పుస్తకాల వేల, 15 పుస్తకాల వేలకు సమానం, 15 పుస్తకాలు కొన్న వేల 20 పుస్తకాలు అమ్మిన వేలకు సమానము. సో ఇన్ని పుస్తకాల కొన్న వేల ఇన్ని పుస్తకాల అమ్మిన వేలకు సమానము. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తుంటారు. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ. చూడండి ఎంత ఈజీనో. 12 పెన్నుల కొన్న వేల 12 పెన్నుల కొన్న వేల దేనికి సమానం అన్నాడు? 8 పెన్నుల అమ్మిన వేలకి సమానమట. ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తుంది, లాభమే వస్తుంది. ఎందుకంటే 12 పెన్నుల కొన్న వేల 8 పెన్నులు అమ్మంగానే వచ్చేసింది. 8 పెన్నులు అమ్మంగానే వచ్చేసింది. సో ఇక్కడ లాభ శాతం ఎంత అంటే, ఈ రెంటి డిఫరెన్స్ లాభము బై కొన్న వేల. కొన్న వేల అంటే 8 తీసుకోవాలి మీరు. ఎందుకంటే 12 పెన్నుల కొన్న వేలకు దేనికి సమానం? 8కి సమానం అన్నమాట. 4/8 ఇంటూ 100 ఇంటూ 100, 4 2 2 50, 50%. ఈ ప్రాబ్లంలో ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 50%కి సమానం. చూడండి, మీరు ఇట్లాంటి ప్రాబ్లం ఇవ్వగానే ఎన్ని పెన్నుల కొన్న వేల ఎన్ని పెన్నుల అమ్మిన వేలకు సమానము అని చూడండి, అది రాసుకోండి. 12 పెన్నుల కొన్న వేల 8 పెన్నుల అమ్మిన వేలకు సమానం అన్నాడు. అది రాసుకున్న తర్వాత ఈ రెంటి డిఫరెన్స్, ప్రాఫిట్ కానీ లాస్ కానీ, ఈ రెంటి డిఫరెన్స్ బై ఇది వేసుకోవాలి మీరు. ఇది 12 పెన్నుల కొన్న వేల, లాభము బై కొన్న వేల ఇంటూ 100 వేస్తే మీకు లాభ శాతం వస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లం జస్ట్ 2-3 సెకండ్స్లో మీరు చేసేయచ్చు. అట్లే 11 పెన్నుల కొన్న వేల లేకపోతే 10 పెన్నుల కొన్న వేల, 10 పెన్నుల లేదా 11 పెన్నుల, 11 పెన్నుల కొన్న వేల 11 పెన్నుల కొన్న వేల 10 పెన్నుల అమ్మిన వేలకు సమానము. అయితే లాభ శాతం ఎంత? లాభ శాతం ఎంత? సో డిఫరెన్స్ ఎంతయ్యా? 1/10 ఇంటూ 100 ఇంటూ 100, 10% మీకు ప్రాఫిట్ పర్సెంట్. 10% ప్రాఫిట్ పర్సెంట్. ఇక్కడ అమ్మిన వేల దగ్గర తక్కువ ఉంటే మీకు ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే లాస్. ఇది తక్కువైతే ప్రాఫిట్, ఇది ఎక్కువైతే లాస్. ఇంకో ఎగ్జాంపుల్ గమనిద్దాం, చూడండి. పన్నెండు పెన్నుల కొన్న వేల లేకపోతే 12 పుస్తకాల ఏదో ఒకటి, 12 కుర్చీల ఏదో ఒకటి, మొత్తానికి 12 పుస్తకాల కొన్న వేల 15 పుస్తకాల అమ్మిన వేలకు సమానము అన్నాడు. అయితే లాభమా నష్టమా ఎంత శాతం అన్నాడు. ఇది ఎక్కువ ఉంది కాబట్టి నష్టం వస్తుంది, ఇది ఎక్కువ ఉంటే నష్టం వస్తుంది. సో ఈ రెంటి తేడా 3/15 ఇంటూ 100 ఇంటూ 100, 3 1లు 3 5లు, 5 1లు 5 20లు, 20% 20% లాస్. 20% లాస్. ఇది ఎక్కువ ఉంటే లాస్ వస్తుంది, ఇది తక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. ఆ సంగతి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం ఎంత సింపుల్ చూశారు కదా. ఈ రెంటి తేడా బై ఇది ఇంటూ 100 వేస్తే మీకు లాభ శాతం కానీ నష్ట శాతం కానీ వస్తుంది. తర్వాత ప్రాబ్లం చూడండి. 20 వస్తువుల కొన్న వేల 20 వస్తువుల కొన్న వేల
20 వస్తువుల కొన్న వెల ఎక్స్ వస్తువుల అమ్మిన వెలకు సమానము అన్నాడు. ఎక్స్ వస్తువుల అమ్మిన వెలకు సమానము. ఈ ట్రాన్సాక్షన్లో 25% లాభం వచ్చింది. లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 25%. అయితే ఎక్స్ విలువ ఎంత? లాభ శాతం 25% అట. లాభ శాతము 25%. లాభ శాతం 25%. అయితే ఎక్స్ విలువ ఎంత? మామూలు మనం లాభ శాతం కనుక్కోవాలంటే ఏం చేస్తామయ్యా? ఈ రెంటి తేడా 20 మైనస్ ఎక్స్. లాభ శాతం కాబట్టి ఇది తక్కువ ఉంటుంది కాబట్టి ఇందులోంచి తీసేయండి. 20 మైనస్ ఎక్స్ లాభము బై కొన్న వెల. కొన్న వెల అంటే ఇది తీసుకోవాలి ఇంటూ 100. ఇలా చేస్తే మనకు లాభ శాతం వస్తుంది. అది ఎంతని ఇచ్చాడు మనకి? 25 అని ఇచ్చాడు. 25 ఒకట్లు 25 నాలుగులు. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 4 20 80 మైనస్ 4x మైనస్ 4x ఇటు వస్తే 5x అవుతుంది. 5x ఇజ్ ఈక్వల్ టు 80, x ఇజ్ ఈక్వల్ టు 16 మీ ఆన్సర్. సో 20 పుస్తకాల కొన్న వెల 16 పుస్తకాల అమ్మిన వెలకు సమానమైనప్పుడు మీకు 25% ప్రాఫిట్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఊరిగా ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కోవడము, లాస్ పర్సెంట్ కనుక్కోవడము సులభమే. మీకు ఆ ప్రాఫిట్ పర్సెంట్, లాస్ పర్సెంట్ ఇచ్చి ఇక్కడ వాల్యూ కానీ ఇక్కడ వాల్యూ కానీ అడగడం అన్నది వెరైటీ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు చేయాల్సింది ఒకటే స్టాండర్డ్ మెథడ్. ఏంది? ఎన్ని కొన్న వెలలు ఎన్ని అమ్మిన వెలలకు సమానము. 20 కొన్న వెలలు ఎక్స్ అమ్మిన వెలలకు సమానము. ఇలా ఇచ్చినప్పుడు మీరు లాభశాతం కనుక్కోమంటే ఏం చేసాం మనం? ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్లో లాభశాతం కనుక్కోమంటే ఈ రెంటి తేడా బై దిస్ ఇంటూ 100 వేసాం. వేస్తే మనకు లాభశాతం వస్తుంది. ఆ లాభశాతం ఎంత ఇచ్చాడు? 25% అని ఇచ్చాడు కాబట్టి 25 తీసుకున్నాం. 25 ఒకట్లు 25 నాలుగులు 100. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 4 20 80 మైనస్ 4x. 5x is equal to 80, x is equal to 16 మీ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వస్తువుని 1920 రూపాయలకు అమ్మితే వచ్చే లాభ శాతం లేదా లాభం దానిని 1280 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి సమానము. 1920 రూపాయలకు అమ్మితే వచ్చే లాభం 1280 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి సమానము. అయితే ఏమంటాడంటే ఆ వస్తువుని 25% లాభం రావాలంటే వస్తువుని ఎంత కమ్మాలి అని చెప్పేసి అడుగుతాడు. సో చాలా చిన్న ప్రాబ్లం. 1900 కొన్న వెల ఎక్స్ అనుకుందామయ్యా. కొన్న వెల ఎక్స్ అనుకుంటే 1920 రూపాయలకు అమ్మినప్పుడు లాభం ఎంత? లాభము ఇజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. 1920 రూపాయలకు అమ్మితే ఎంత లాభం వస్తుంది? అమ్మిన వేల 1920, కొన్న వేల ఎక్స్. అమ్మిన వేల నుంచి కొన్న వేల చేస్తే లాభం వస్తుంది. సో 1920 రూపాయలకి అమ్మితే ఎంత లాభం వస్తుందంటే ఎంత లాభం వచ్చే లాభము 1280 రూపాయలకి అమ్మితే వచ్చే నష్టానికి సమానము. నష్టం అంటే ఏంది? కొన్న వేల మైనస్ అమ్మిన వేల. కొన్న వేల మైనస్ అమ్మిన వేల. సో మైనస్ ఎక్స్ నడి తీసుకోండి, ప్లస్ ఎక్స్ అవుతుంది 2x. 1280 తీసారండి 1920 ప్లస్ 1280. 2x ఇజ్ ఈక్వల్ టు ఈ రెండు కలిపితే 3200. ఈ రెండు కలిపితే 3200. 19 ప్లస్ 12 31, 20 ప్లస్ 80 100. 2x 3200. x ఎంత? 1600. x 1600. ఇప్పుడు మనకి కొన్న వేల వచ్చింది. జనరల్గా చాలాసార్లు కొన్న వేలే కనుక్కోమంటాడు.
ఇక్కడ ఏమంటా అంటే దీని మీద దీని మీద 25% లాభం రావాలంటే వస్తువుని ఎంతకు అమ్మాలి అంటాడు. సో అమ్మిన వేల ఇది కొన్న వేల, ఇది కొన్న వేల, మనల్ని అమ్మిన వేల అడుగుతున్నాడు. లాభ శాతం ఇచ్చాడు. ఎంత లాభ శాతం? 25%. 1600 మీద 25% లెక్కేద్దాం. 1600 మీద 25% లెక్కేద్దాం. 1600 20% అంటే 4వ వంతు 400 అవుతుంది. 25 16 400, 400 రూపాయలు లాభం. సో మొత్తం అమ్మిన వేల ఎంత అవుతుంది? మొత్తం అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు 2000 రూపాయలు అవుతుంది. ఇది మీ ఆన్సర్ అవుతుంది ఈ ప్రశ్నకి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వస్తువు యొక్క కొన్న వేల అమ్మిన వేలలో 25%. అయితే లాభ శాతం ఎంత అంటాడు. ఒక వస్తువు యొక్క కొన్న వేల అమ్మిన వేలలో 25%. అమ్మిన వేల 100 అనుకుంటే, కొన్న వేల ఎంత అవుతుందయ్యా? 25 రూపాయలు అవుతుంది. ఎందుకని? కొన్న వేల అమ్మిన వేలలో 25% అట. అమ్మిన వేలలో 25% కాబట్టి అమ్మిన వేల 100 అనుకుంటే కొన్న వేల 25. సో కొన్న వేల తెలుసు, అమ్మిన వేల తెలుసు. లాభం ఎంతయ్యా? లాభం 75 రూపాయలు. లాభ శాతం లెక్కేద్దాం. లాభ శాతానికి సూత్రం తెలుసుగా మీకు. లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభము బై కొన్న వేల ఇంటూ 100 25 మూళ్ళు 300%. సో లాభ శాతం ఎంత అంటే 300% ఈ ప్రశ్నకి మీ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక ఆరెంజెస్ రేటు, ఇట్లాంటి ప్రాబ్లం మనం శాతాల్లో కూడా చేసినట్టు గుర్తు నాకు. ఆరెంజెస్ రేటు 25% తగ్గడం మూలంగా 48 రూపాయలు బజారీ తీసుకెళ్తే 4 ఆరెంజెస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. అయితే ఆరెంజ్ యొక్క అసలు ధర ఎంత అంటే ఈ రిడక్షన్ కాకముందు, ఈ ధర తగ్గక ముందు ఆరెంజ్ రేటు ఎంత? ఇక్కడ ఏంది ప్రాబ్లం? ఆరెంజెస్ రేటు ఈరోజు 25% తగ్గాయి. ఈరోజు 25% తగ్గడం మూలంగా మీరు 48 రూపాయలు బజారీ తీసుకెళ్తే మీకు 4 ఆరెంజెస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో మనకి 48 రూపాయల్లో 25% తగ్గింది ఇవాళ. ఈరోజు మీరు 48 రూపాయలు ఎక్కల్లా 25% తగ్గింది కాబట్టి 12 రూపాయలు తగ్గించి ఇవ్వచ్చు. ఇవాళ మీరు 12 రూపాయలు తగ్గించి ఇవ్వచ్చు. సో మీరు 48 రూపాయలు బజారీ ఇచ్చేస్తే మీకు 4 ఆరెంజెస్ ఎక్స్ట్రా ఇస్తారు. అంటే ఈ 12 రూపాయలు దేనికి సమానం? 4 ఆరెంజెస్కి సమానం. 4 ఆరెంజెస్ 12 రూపాయలు అయితే ఒక్కొక్క ఆరెంజ్ ఎంత? ఒక్కొక్క ఆరెంజ్ మీకు 3 రూపాయలు అవుతుంది. ఒక్కొక్క ఆరెంజ్ 3 రూపాయలు అవుతుంది. సి మీరు బజారీ తీసుకెళ్ళింది 48 రూపాయలు. ఈరోజు 25% తగ్గింది. 25% తగ్గింది. సో 48లో 20% ఎంత? 12 రూపాయలు తగ్గింది. ఈ 12 రూపాయల వలన, ఈ 12 రూపాయలు తగ్గడం వలన మనకి 48 రూపాయలకి 4 ఆరెంజెస్ ఎక్స్ట్రా వస్తున్నాయి. సో 4 ఆరెంజెస్ కాస్ట్ 12 రూపాయలు, ఒక్క ఆరెంజ్ కాస్ట్ 3 రూపాయలు. ఇది ఎప్పుడు ఈ 3 రూపాయలు? ఆరెంజ్ రేటు 25% తగ్గిన తర్వాత. అసలు ధర ఎంత అంటే
25% తగ్గింది కాబట్టి ఆరెంజ్ రేటు ఈ 3 రూపాయలు 75%కి సమానము. 75% ఎంత అయితే 100% వచ్చి ఎంత? 100/75 ఇంటూ 3. 3 ఒకట్లు 3 పాతికలు 25 ఒకట్లు 25 నాలుగులు. సో ఆరెంజ్ అసలు రేట్ ఎంత? 4 రూపాయలు. ఆరెంజ్ అసలు రేటు 4 రూపాయలు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో మీరు చేయాల్సిన పనేం లేదు. బజార్కి ఎంత సొమ్ము తీసుకెళ్ళాడో చూడండి, అందులో ఆ పర్సంటేజ్ తగ్గించండి. 48 రూపాయలు బజార్కి తీసుకెళ్ళింది, అందులో 25% తగ్గించండి. అందులో 25% కనుక్కోండి. 25% కనుక్కోండి. ఆ 25% కనుక్కున్న తర్వాత వచ్చిన అమౌంట్ అది మీకు ఎన్ని ఆరెంజెస్ ఎక్స్ట్రా వస్తున్నాయి, లేకపోతే ఎన్ని కేజీల చక్కెర ఎక్స్ట్రా వస్తుంది అన్న దానికి సమానం. సో 4 ఆరెంజెస్ కాస్ట్ 12 రూపాయలు అయితే ఒక ఆరెంజ్ 3 రూపాయలు అవుతుంది. మీకు మామూలుగా తగ్గిన తర్వాత ఆరెంజ్ రేట్ ఎంత అంటే 3 రూపాయలు. తగ్గక ముందు అసలు ధర ఎంత, ఆరెంజ్ అసలు రేట్ ఎంత అంటే మీరు 100% కనుక్కోవాలి. ఈ 3 రూపాయలు ఏంది? 25% తగ్గిన తర్వాత ధర, కాబట్టి 75%కి సమానం అవుతుంది. 100% ఎంత కనుక్కుంటే మీకు 4 రూపాయలు వస్తుంది. అది మీ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వస్తువుని చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒక వస్తువుని దాని అసలు ధరలో 2/3 వంతుకు అమ్మితే, దాని అసలు ధరలో 2/3 వంతుకి అమ్మితే, అయితే ఒరిజినల్గా ఎంత కమ్మారో దాంట్లో 2/3 వంతుకి అమ్మితే మనకి 20% లాస్ వస్తుందట. 20% లాస్ వస్తుంది. అయితే ఒరిజినల్ రేటుకి అమ్మితే ఎంత పర్సెంట్? అదే కదా మిమ్మల్ని అడిగింది. అయితే ఒరిజినల్ రేటుకి అంటే 2/3 వంతు రేటు కాకుండా అసలు రేటుకే అమ్మితే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చి ఉండేది? సి ఒరిజినల్ ప్రైస్ అసలు ధర మనం 60 రూపాయలు అనుకుందాం. 60 రూపాయలు అనుకోవడంలో ఉద్దేశం ఏం లేదు, 3తో క్యాన్సిల్ పోతుంది కాబట్టి అసలు ధర 60 రూపాయలు అనుకుంటే ఈరోజు ఎంత కమ్మారు? అసలు ధరలో 2/3 వంతుకు అమ్మారు. అసలు ధరలో 2/3 వంతు ఎంత? 3 20లు 2 20లు 40 రూపాయలు. 40 రూపాయలకు అమ్మితే 40 రూపాయలకి అమ్మితే 20% లాస్ వస్తుంది. 40 రూపాయలకి అమ్మితే 20% లాస్ వస్తుంది అంటే ఇది అమ్మిన ధర, ఇది లాస్. అయితే కొన్న వెల కనుక్కుందాం. కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ అమ్మిన వెల బై 100 మైనస్ లాస్ పర్సెంట్. 100 మైనస్ లాస్ అంటే 100 మైనస్ 20. అమ్మిన వెల ఎంత అయ్యా? 40. 40 ఒకట్లు 42 2 ఒకట్లు 2 50. కొన్న వెల 50. కొన్న వెల 50. అమ్మిన వెల 60. అసలు అమ్మిన ధర ఎంత? ఒరిజినల్ అమ్మిన ధర 60 రూపాయలు. సో కొన్న వెల 50. వాడు అడిగింది కూడా అదే. ఇట్లా 2/3 వంతు రేటు కాకుండా అసలు రేటుకే అమ్ముంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చి ఉండేది? కొన్న వెల 50, అమ్మిన వెల 60, లాభం 10. లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100. 50 ఒకట్లు 52 20% మీ ఆన్సర్. 20% ప్రాఫిట్ వచ్చుండేది. లాభము బై కొన్న వెల ఇంటూ 100 ఇస్తే 20% ప్రాఫిట్. అసలు ధర 60 రూపాయలు అనుకోండి. ఈరోజు ఎంత కమ్మాడు?
2/3 వంతుకు అమ్మాడు. 2/3 వంతు అంటే 40 రూపాయలకి అమ్మాడు. 40 రూపాయలకి అమ్మితే 20% లాస్ వచ్చింది అంటే అమ్మిన వెల నష్ట శాతము తెలుసు కాబట్టి కొన్న వెల కనుక్కున్నారు. కొన్న వెల 50 వచ్చింది. కొన్న వెల 50, అమ్మిన వెల 60, లాభం 10. 10/50 ఇంటూ 100 వేస్తే మీకు లాభ శాతం ఎంతో వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక దుకాణదారుడు తన వద్దనున్న మొత్తం వస్తువుల్లో తన దగ్గర ఉన్న మొత్తం వస్తువుల్లో 1/3 వంతుని 10% లాభానికి 1/3 వంతుని 10% లాభానికి ఇంకొక 1/3 వంతుని 1/3 వంతుని 1/3 వంతు 10% లాభానికి ఇంకొక 1/3 వంతుని 20% లాభానికి అయ్యాము. ప్రాఫిట్ 20% లాభానికి. ఇక మిగిలిన 1/3 వంతు 1/3 వంతుని 6% నష్టానికి 6% నష్టానికి లాస్కి అమ్మాడు. అయితే మొత్తం మీద అతనికి వచ్చే లాభ శాతం ఎంత? అతని దగ్గర కొన్ని గూడ్స్ ఉన్నాయి, కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువుల్లో 1/3 వంతుని 10% ప్రాఫిట్కి, ఇంకో 1/3 వంతుని 20% ప్రాఫిట్కి, మిగిలిన 1/3 వంతుని 6% నష్టానికి అమ్మాడు. అయితే మొత్తం మీద అతనికి వచ్చే లాభ శాతం ఎంత అంటే, అతని దగ్గర మొత్తం 300 రూపాయల వస్తువులు ఉన్నాయనుకుందాం. అతని దగ్గర మొత్తం 300 రూపాయల వస్తువులు ఉన్నాయి. సో 300 రూపాయల వస్తువులు ఉన్నాయంటే దాని అర్థం కొన్న వెల 300 రూపాయలు. అందులో 1/3 వంతు 300లో 1/3 వంతు అయ్యా 100 రూపాయలు. 100 రూపాయల వస్తువుని 10% 100 రూపాయలేమో ఇట్లా అమ్మాడు, ఇంకో 100 రూపాయలేమో ఇట్లా అమ్మాడు, ఇంకో 100 రూపాయలేమో ఇట్లా అమ్మాడు. ఒక 100 రూపాయల వస్తువుల్ని 10% ప్రాఫిట్కి అమ్మాడు. అంటే ఎంత వస్తుంది వాడికి? 110 రూపాయలు వస్తుంది. ఇంకొక 1/3 వంతు వస్తువుల్ని 20% లాభానికి అమ్మాడు. ఎంత వస్తుంది? 120 వస్తుంది. ఇంకా మిగిలిన చివరి 100 రూపాయల వస్తువుల్ని 6% నష్టానికి అమ్మాడు. అంటే 94 రూపాయలే వస్తుంది. సో మొత్తం మీద వాడికి ఎంత వచ్చిందంటే 4, 9, 1, 3, 12, 1, 3, 324 రూపాయలు వచ్చింది. సో మొత్తం అమ్మిన వేల ఎంత? 324 రూపాయలు. కొన్న వేల 300 రూపాయలు, అమ్మిన వేల 324, లాభం 24. లాభం ఎంతయ్యా? 24. లాభ శాతం ఎంత? లాభ శాతం లాభము బై కొన్న వేల 300 ఇంటూ 100. 3 1 3 8. సో లాభ శాతం ఎంతయ్యా? 8%. లాభ శాతం ఎంత? 8% మీ ఆన్సర్ అవుతుంది ఈ ప్రాబ్లంకి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒకడు ఒక వస్తువుని 5% లాభానికి అమ్మాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒకడు ఒక వస్తువుని 5% లాభానికి అమ్మాడు. నిన్న మనం అనుకున్నాం 5% లాభానికి 20% లాభానికి అమ్మాడు అనగానే వెంటనే ఏమనుకోవాలి? కొన్న వేల 100, అమ్మిన వేల 120. ఇక్కడ వాడు ఏమన్నాడు? ఒక వస్తువుని 5% లాభానికి అమ్మాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏందయ్యా? కొన్న వేల 100 అయితే అమ్మిన వేల ఎంత? 105 రూపాయలు. అమ్మిన వేల 105 రూపాయలు. 5% లాభానికి అమ్మాడు. ఒకవేళ అతను 5% తక్కువకే వస్తువుని కొని
ఇప్పుడు 100 రూపాయలు అనుకున్నాం కదా కొన్న వేల. అట్లా కాకుండా అతడు ఆ వస్తువుని 5% తక్కువకే కొని, 5% తక్కువకే కొని అంటే 95 రూపాయలకే కొని, 95 రూపాయలకే కొని రూపాయి తగ్గించి అమ్మితే, రూపాయి తగ్గించి అమ్మితే అతనికి 10% లాభం వస్తుందట. అతనికి 10% లాభం వస్తుంది. అయితే వస్తువు యొక్క కొన్న వెల ఎంత చూడండి. 5% తగ్గించాము, దీని మీద 10% అంటే 9.5. 95లో 10% అంటే ఎంతయ్యా? 9.5. 95 రూపాయలకి 9.5 కలిపితే 104 రూపాయల 50 పైసలకి అమ్మాడయ్యా. 104 రూపాయల 50 పైసలకి అమ్మినట్టు. అంటే అంతకు ముందు కన్నా ఎంత తక్కువ అమ్మాడయ్యా? 50 పైసలు తక్కువ అమ్మాడు. అంతకు ముందు కన్నా ఎంత తక్కువ అమ్మాడు? 50 పైసలు తక్కువ అమ్మాడు. 50 పైసలు తక్కువ అమ్మాలి అంటే కొన్న ధర 100 రూపాయలు. 50 పైసలు తక్కువ ఉండాలి. ఈ అమ్మిన వెల అంతకు ముందు కన్నా 50 పైసలు తక్కువ ఉండాలి అంటే కొన్న వేల ఎంత ఉండాలి? 100 రూపాయలు ఉండాలి. ఇప్పుడు లెక్కలో ఏమంటాడు? ఇప్పుడు అమ్మిన వేల అంత ముందు కన్నా రూపాయి తక్కువ అంటాడు. సో రూపాయి అంటే 100 పైసలు. రూపాయి అంటే 100 పైసలు. 50 పైసలు తక్కువ ఉండాలి అంటే కొన్న వేల 100. 100 పైసలు తక్కువ ఉండాలంటే కొన్న వేల ఎంత? 100 బై దిస్ ఇంటూ దిస్. 100/50 ఇంటూ 100. 51 52. 2 ఇంటూ 100 200 రూపాయలు. సో వస్తువు యొక్క కొన్న వేల ఎంతయ్యా? 200 రూపాయలు. వస్తువు యొక్క కొన్న వేల 200 రూపాయలు. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా ఇది, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఫస్ట్ మీరు ఇంత శాతం లాభానికి అమ్మాడు అనగానే వెంటనే కొన్న వేల 100, అమ్మిన వేల 105. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు? ఒకవేళ వాడు వస్తువును 5% తక్కువగా కొని, అంటే 95 రూపాయలకే వస్తువుని కొని రూపాయి తగ్గించి అమ్మితే, ఆ విషయాన్ని 1 నిమిషం పక్కన పెట్టుకోండి. రూపాయి తగ్గించి అమ్మితే అన్న ఒక విషయాన్ని పక్కన పెట్టుకుని తగ్గించి అమ్మితే ఏం జరుగుతుందో చూడండి. ఏం జరుగుతుంది అన్నాడు? 10% లాభం అన్నాడు. 95 రూపాయల మీద 10% అంటే 95 రూపాయల మీద 10% అంటే 9.5 రూపాయలు అన్నమాట. అంటే ఎంత కమ్మినట్టు? 104 రూపాయల 50 పైసలు కమ్మినట్టు. ఇది అంతకు ముందు కన్నా ఎంత తక్కువ ఉంది? 50 పైసలు తక్కువ ఉంది. సో అంతకు ముందు కన్నా 50 పైసలు తక్కువ ఉండాలి అంటే కొన్న వేల ఎంత అనుకున్నారు మీరు? 100 అనుకున్నారు. ఇప్పుడు అంతకు ముందు కన్నా ఇప్పుడు ధర ఎంత తక్కువ ఉంది? రూపాయి తక్కువ ఉంది. అంటే 100 పైసలు తక్కువ ఉంది. సో కొన్న వేల ఎంత? లెక్కేస్తే 200 రూపాయలు మీ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అయ్యా. జాగ్రత్తగా 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పే ప్రాబ్లం కూడా 45 నిమ్మకాయలను 40 రూపాయలకు కొని 45 నిమ్మకాయలను 40 రూపాయలకు అమ్మితే 45 నిమ్మకాయలను 40 రూపాయలకు అమ్మితే 20% నష్టం వస్తుందట. 45 నిమ్మకాయలను 40 రూపాయలకు అమ్మారంటే ఒక్కొక్క నిమ్మకాయ ఎంత కమ్మినట్టయ్యా? 40/45 కమ్మినట్టు. 45 నిమ్మకాయలను 40 రూపాయలకు అమ్మారు. 45 నిమ్మకాయలను 40 రూపాయలకు అమ్మారు. అంటే ఒక్కొక్క నిమ్మకాయ అమ్మిన రేట్ ఎంత? 40/45. ఒక్కొక్క నిమ్మకాయ ఈ రకంగా అమ్మితే వాడికి ఏమన్నాడు? 20% లాస్ వస్తుందట. అయితే 20% లాభం రావాలంటే 24 రూపాయలకి ఎన్ని నిమ్మకాయలు అమ్మాలి అంటాడు. ఆ 24 రూపాయల ముచ్చట పక్కన పెట్టి 20% లాభం రావాలంటే అతను ఒక్కొక్క నిమ్మకాయని ఎంత కమ్మాలి అని అమ్మిన వేల లెక్కేయండి.
అమ్మిన వెల లెక్కేయండి. ఫస్ట్ మీకు లాస్ వచ్చింది 20%, తర్వాత 20% లాభం రావాలి అంటాడు. నిన్న చేసాం మనం ఇట్లాంటి ప్రాబ్లం. ఇంత కమ్మితే ఇంత శాతం లాస్ వస్తుంది, మరి ఎంత కమ్మితే ఇంత శాతం లాభం వస్తుంది అంటే ఏం చేసాం? ఒరిజినల్ సోల్డ్ ప్రైస్ ఇంటూ మనకేం కావాలో అది పైన, ఫస్ట్ ఏమొచ్చిందో అది కింద. లాభం అయితే 100 ప్లస్ అనుకున్నాం, నష్టం అయితే 100 మైనస్ అనుకున్నాం. 41, 42, 2 ఒకట్లు 2 60, 15 3, 15 4, 4/3 వచ్చిందయ్యా ఒక్కొక్క నిమ్మకాయ ధర. 4/3 వచ్చింది. అంటే దీని అర్థం ఏమని? 4 రూపాయలకు 3 నిమ్మకాయల చొప్పున అమ్మాలి. 4 పైనుండేవి రూపాయలు, కిందుండేవి నిమ్మకాయలు. పైన రూపాయలు, కింద నిమ్మకాయలు. 4 రూపాయలకి 3 నిమ్మకాయల చొప్పున అమ్మాలి. 4 రూపాయలకి 3 నిమ్మకాయలు అయితే 24 రూపాయలకి ఎన్ని నిమ్మకాయలు? 4 ఆర్లు కదయ్యా, 4 ఆర్లు. సో 3 ఆర్లు 18 నిమ్మకాయలు అమ్మాలి. లేదు మీరు మామూలుగా లెక్కేసుకోండి. దిస్ బై దిస్ ఇంటూ దిస్. 24/4 ఇంటూ 3. 4 ఆర్లు 6 3 18 నిమ్మకాయలు అమ్మాలి. 24 రూపాయలకి ఎన్ని నిమ్మకాయలు అమ్మాలి? 18 నిమ్మకాయలు అమ్మాలి. ఇట్లా ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా మీరు చేయగల చేసే ప్రాసెస్ ఇది. ఇట్లా 45 నిమ్మకాయలు 40 రూపాయలు అనగానే ఒక్కొక్క నిమ్మకాయ రేటు కనుక్కోండి. 40/45. 40/45 చొప్పున అమ్మితే 20% నష్టం. మరి 20% లాభం రావాలంటే ఒక్కొక్క నిమ్మకాయని ఎంత కమ్మాలి? ఇది మనం అనుకున్నాం. ఒరిజినల్ సోల్డ్ ప్రైస్ ఇంటూ మనకి ఏం కావాలో అది లవంలో వేసుకోవాలి. ఫస్ట్ ఏమొచ్చిందో అది హారంలో వేసుకోవాలి. లాభం అయితే 100 ప్లస్, నష్టం అయితే 100 మైనస్. ఆ రకంగా వేసి క్యాన్సిల్ చేస్తే మనకు ఒక్కొక్క నిమ్మకాయ ధర ఏమని వచ్చింది? 4/3 అని వచ్చింది. అంటే దీని అర్థం ఏమనయ్యా? 4 నిమ్మకాయలని 4 రూపాయలకి 3 నిమ్మకాయలు అమ్మాలి. పైనుండేది ఎప్పుడు డబ్బులు, కిందుండేది నిమ్మకాయలు. అదే ఏదైతే అది. 4 రూపాయలకి 3 నిమ్మకాయలు అమ్మాలి. 4 రూపాయలకి 3 నిమ్మకాయలు అయితే 24 రూపాయలకి ఎన్ని నిమ్మకాయలు? 18 నిమ్మకాయలు. ఇది మీ ఆన్సర్ ఈ ప్రాబ్లంకి. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక పాల వ్యాపారి ఒక్కొక్క లీటరు X రూపాయల చొప్పున కొని, దాన్ని 2x రూపాయలకి అమ్ముతున్నాడు. X కూడా ఎందుకులే, రూపాయి కొని అనుకుందాం మనం. వాడి X ఇవ్వనేయండి, మనకేముంది? ఒక్కొక్క రూపాయికి కొని దాన్ని 2 రూపాయలకి అమ్ముతున్నాడు. ఒకటి. నెక్స్ట్ ఏమంటాడంటే ప్రతి 6 లీటర్ల స్వచ్ఛమైన పాలుకి 2 లీటర్ల నీళ్లు కలుపుతున్నాడు అంటాడు. ప్రతి 6 లీటర్ల స్వచ్ఛమైన పాలుకి 2 లీటర్ల నీళ్లు కలుపుతున్నాడు. అయితే అతనికి లాభ శాతం ఎంత అంటాడు. ఒక్కొక్క లీటర్, మనం 6 లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉన్నాయనుకుందాం. మన దగ్గర 6 లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉన్నాయనుకుందాం. దీన్ని ఎలా కొన్నాడు? లీటర్ రూపాయి చొప్పున కొన్నాడు. కొన్న వేల ఎంత? 6 లీటర్లు కదా కొన్నది, 6 రూపాయలు. కొన్న వేల ఎంత? 6 రూపాయలు. అమ్మిన వేల ఎంత? వీడు ధరని రెట్టింపు చేసి అమ్ముతున్నాడు. లీటర్ X రూపాయలు కొని 2x రూపాయలకు అమ్ముతున్నాడు అన్నాడు. అంటే రూపాయికి కొంటే ఒక్కో దాన్ని ఎంతకు అమ్మాలి? 2 రూపాయలకు అమ్మాలి. సో వాడు రెట్టింపు ధరకు అమ్ముతున్నాడు.
ఓకే, ఇప్పుడు వాడి దగ్గర మొత్తం ఎన్ని లీటర్ల పాలు ఉన్నాయి? 6 లీటర్ల స్వచ్ఛమైన పాలు కొని దానికి 2 లీటర్ల నీళ్లు కలిపాడు. అంటే ఇప్పుడు వాడి దగ్గర మొత్తం ఎన్ని లీటర్ల పాలు ఉన్నాయి? 8 లీటర్ల పాలు ఉన్నాయి. ఒక్కొక్క పాలు లీటర్ని ₹2 చొప్పున అమ్ముతున్నాడు. 8 2 ₹16 అమ్మిన వేళ, ₹16 అమ్మిన వేళ. లాభము అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ, లాభం ₹10. లాభ శాతము ఇజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వేళ ఇంటూ 100. 2 3 2 5 500 బై 3. 500ని 3తో భాగిస్తున్నాను. 3 1 3, 20, 3 6 18, 20, 3 6 18, 20 ఇలా వస్తూ ఉంటుందయ్యా. 166.66 లేదా 166 ఇంతతో ఆపేస్తే మీరు ఈ పాయింట్లు పెట్టకుండా 166 2/3 166 2/3%. మీరు దీన్ని ఆప్షన్స్ ఇలా అయినా ఉండొచ్చు. 166.66% అని ఉండొచ్చు, లేదా 166 2/3% అన్నా ఉండొచ్చు. 1/3 అంటే 0.33, 1/3 అంటే 0.33, 2/3 అంటే 0.66. ఈ రెండిట్లో ఎలా ఉన్నా సరే మీరు ఆప్షన్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ ప్రాబ్లమ్స్ చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ వీడియోలో చెప్పిన ప్రాబ్లమ్స్లో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ప్రాబ్లమ్ని కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మంచి వీడియోస్ తయారు చేస్తున్నాము కాబట్టి మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే యూజ్ అయ్యేటట్టుగా మంచి ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకొని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పోస్ట్ యువర్ డౌట్స్ ఇన్ కామెంట్ బాక్స్. ఐఎమ్ రెడీ టు క్లారిఫై. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత బలం ఇన్ ది సెన్స్ మంచి ప్రాబ్లమ్స్ చాలా ఇంట్రెస్టెడ్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.